ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. నర్సన్నపేటలో నిర్వహించబోతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నర్సన్నపేటలో ఏపీ సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో దాదాపు 5 గంటల పాటు కొనసాగబోతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరతారు. ఉదయం 10:40 ఆయన శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం తామ్రపల్లి చేరుకుంటారు. అనంతరం సీఎం నర్సన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 1:20 నర్సన్నపేటలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2:10 నుంచి 3:40 వరకు తామ్రపల్లి గ్రామంలో నిర్వహించే స్థానిక పార్టీ కేడర్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయబోతున్నారు. మధ్యాహ్నం 3:55 తామ్రపల్లి నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం 5:30 ఆయన ఉండవల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. రాష్ట్రంలో గత 16 నెలలుగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.